బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక బడ్జెట్ లో అసంతృప్తిగా ఉన్న రాష్ట్రానికి అయితే నిధుల విషయంలో అయితే భారీగా కేటాయింపులు చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి మరోసారి భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఈసారి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అరకొర కేటాయింపులు దక్కాయి అన్న అసంతృప్తి నెలకొన్న తరుణంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించాలి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్రం అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 28,785 కోట్ల మేర నిధులు అందనున్నాయి. ఇక రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ స్థానిక సంస్థకు కేంద్రం గ్రాంట్ల కేటాయింపుల్లో ఆర్థిక సంఘం సిఫార్సులు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు ఈసారి 28,785 కోట్ల నిధులు కేటాయించాలి అని 16వ ఆర్థిక సంఘం సూచించింది. ఇందులో గ్రామీణ స్థానిక సంస్థకు 16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 12,158 కోట్లు ఇవ్వాలి అని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన అమలైతే రాష్ట్రంలోని స్థానిక సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో కీలక మార్పుగా ఇప్పటి వరకు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు 60:40 నిష్పత్తిలో ఇస్తున్న జాతీయ స్థాయి గ్రాంట్లను 80:20 నిష్పత్తిగా మార్చాలి అని ఆర్థిక సంఘం కేంద్రానికి సూచించింది. అంతేకాకుండా గ్రామీణ జనాభాను ప్రాతిపదికగా తీసుకొని 90:10 నిష్పత్తిలో నిధులు కేటాయించాలి అని అదేవిధంగా అమలు చేయాలి అని ప్రతిపాదించింది. ఇలా వచ్చే 5 ఏళ్ల కాలాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 7,91,493 కోట్ల నిధులు ఇవ్వాలి అని 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ నిధుల్లో స్థానిక సంస్థలకు ఇచ్చే మొత్తంలో 50% తప్పనిసరిగా పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల నిర్వహణకు వినియోగించాలి అని సూచించింది. మిగిలిన 50% నిధుల్లో రోడ్ల నిర్వహణకు 20% కంటే ఎక్కువ ఖర్చు చేయరాదు అని పరిమితులు కూడా విధించింది. దీంతో నిధుల విషయంలో క్రమశిక్షణ పెరగడంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్పష్టమైన దిశ లభించనుంది. అదేవిధంగా విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్రాలకు మొత్తం 2 లక్షల కోట్ల నిధులు కేటాయించాలి అని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇందులో కేంద్రం వాటాగా 1.5 లక్షల కోట్లు ఉండగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంది. ఈ విపత్తు నిర్వహణ నిధుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా 8,166 కోట్లు కేటాయించాలి అని 16వ ఆర్థిక సంఘం సూచించింది. మొత్తంగా చూస్తే 16వ ఆర్థిక సంఘం చేసిన ఈ సిఫార్సులు అమలైతే ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు నిధుల కొరత తీర్చడంతో అభివృద్ధి పనులు కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.